మీ కజిన్ సిస్టర్ యాక్సిడెంట్ వెనుక నీది మీ నాన్నది ప్రమేయం ఉందన్నాడు. మీ సిస్టర్ని యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం నాకేంటి? నేను కూడా సేమ్ ఇదే క్వశ్చన్ అడిగితే మీ సిస్టర్కి మేఘనికి మధ్య ఏదైనా ఇష్యూ ఉందేమో, అందుకే టార్గెట్ చేశారేమో అని డౌట్ పడ్డాడు. నేను మరీ అంత క్రిమినల్ మైండ్లా కనిపిస్తున్నానా? కనిపించడం లేదు, కానీ తరుణ్ మాటలు విన్న తర్వాత కొంచెం అనిపించింది. నా సంగతి సరే, తరుణ్ మాత్రం నిన్ను మీ ఫాదర్ని ఈ కేసులో లాక్ చేయాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఏ నేరం చేయని దానికి తనెలా ఫిక్స్ అవుతాడు? ఎలా లాక్ చేస్తాడు? ఏసీపీ కదా, తలుచుకుంటే శిక్షలు వేయడం, సెక్షన్లు పుట్టించడం కష్టమేమీ కాదు. మినిస్టర్ కూతురివి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా మీ ఫాదర్ హ్యాండిల్ చేస్తారు, నిన్ను ఈజీగా తప్పిస్తారు. ఈ విషయం ఇక్కడితో వదిలే. సంజయ్ వింటే పెద్ద ఇష్యూ అవుతుంది. ఇష్యూ అవ్వాలని కాదు మేఘనా, ఒక ఫ్రెండ్గా నీకే ప్రాబ్లం రాకూడదని వార్న్ చేస్తున్నాను. మనకి తెలిసిన రహస్యం మీ ఆయనకి తెలియకూడదంటే నాకేం కావాలో నీకు తెలుసు కదా. నేను నిన్ను అడిగిన దాన్ని మించి ఇంకేమీ కోరుకోను. వృత్తి ధర్మం, స్నేహధర్మం రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. ధర్మం గురించి ఏ సంబంధం లేని మీరు మాట్లాడుకుంటున్నారేంటి? సంబంధం లేకపోవడం ఏంటి బాస్? మనం ధర్మంగా ఉంటేనే కదా కంపెనీ లాభాల్లో పెరుగుతుంది. దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. డిస్కషన్ చేసుకుంటే సరిపోదు, ఆచరణలో పెట్టాలి. అది మీ వల్ల సాధ్యం కాదని నా నమ్మకం. మేఘన అనుకుంటే ఏదైనా సాధ్యమే బాస్. తనకి ఏ ప్రాబ్లం లేకుండా సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. ఏమంటావు మేఘన? కార్తిక్, నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆ మెటీరియల్ డిస్పాచ్ చేయాలా చూడవా? ఓకే మేఘన, నువ్వేం చెప్తే అదే చేస్తాను. నేను అడిగిన దాని గురించి కొంచెం ఆలోచించు. బాయ్ బాస్. తనేమడిగాడు? మేఘన నిన్నే అడుగుతున్నాను, తనేమడిగాడు? గ్యాస్ సిలిండర్ వాళ్ళ ఇంట్లో అయిపోయిందట, ఎక్స్ట్రా ఉందేమో అడుగుతున్నాడు. చాలా చెప్పమ్మా, నాన్న ఆరోగ్యం ఎలా ఉంది? అన్నే జాబ్కి వెళ్తున్నాడా? వాళ్ళ సంగతి వదిలేవే, నా దిగులంతా నీకోసమే. నా కోసమా? నాకేమైంది? అదేనే చెప్పాను కదా ఆ పీడకలల గురించి. అమ్మా, అది నీ భయం తప్ప ఇక్కడ నేను బాగానే ఉన్నానమ్మా. మీ అల్లుడు గారు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో నువ్వే చూస్తున్నావు కదా. చూసేనే, కాని మగ్గాడు మనసు గాజు పెంకు లాంటిది. ఆడదాని అందం వగలు కంకరాయి లాంటిది. గురి చూసి కొడితే అద్దం నిలబడదు, మనసు చెదరకుండా ఉండదు. అది అందరి విషయంలో, కానీ మా ఆయన మనసు వజ్రం. ఎన్ని రాళ్లు కొట్టినా గీటు కూడా పడదు. అది కాది పిచ్చి తల్లి. ఆ పల్లవి ఉంది కదా, దాని మాట తీరు నడవడిక అస్సలు బాలేదు. మీ ఆయన కూడా దాని గురించి గొప్పగా చెప్తున్నాడు. ఏంటి, ఒక్క పరిచయంలోనే ఇన్ని తెలిసిపోయాయా? మరిలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. నేను గమనించాను. అది వచ్చినప్పుడు నువ్వు కూడా మొహం అదోలా పెట్టుకుని మాట్లాడుతున్నావు. అదేమో నిన్ను దేవుడిచ్చిన సిస్టరో అంటుంది. చూపులు మాటలు మాత్రం దెయ్యం పిల్లలా ఉంది.
అవును, మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా? అమ్మకి పల్లవి గురించి చెప్పకపోవడమే మంచిది, లేదంటే అదంతా మనసులో పెట్టుకుని ఇంకా టెన్షన్ పడిపోతుంది. మాట్లాడవేంటే? ఏం జరుగుతుంది? అలా ఏం లేదు. మీ అల్లుడు చేసే మ్యూజిక్ ఆల్బమ్కి నేనే పాటలు రాస్తున్నాను కదా, 1కి 2 సార్లు పదాలు మార్చమని పాట మార్చమని చెప్పింది. ఆ చిరాకు తప్ప ఏమీ లేదు. నిజమేనా? నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఏమో, నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. మంచిది. ఆ బుద్ధి పుట్టే వరకు అలా అనుమానిస్తూనే ఉండు. నేను అనుమానించడం కాదు, నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఉరిమే మేఘాలు, మెరిసే మెరుపులు ఎన్నొచ్చిపోయినా కదలని సూర్యుడు నా భర్త. నాకే భయం, అనుమానం లేదు. అయ్యో, సూర్యుడికి కూడా గ్రహణం పడుతుందే తల్లి. ఆ చీకటి కొన్ని నిమిషాలే కదా తల్లి, అదేం పెద్ద సమస్య కాదు. భర్త మీద నమ్మకం ఉండొచ్చు, కానీ మగాళ్ళ బుద్ధిని గుడ్డిగా నమ్మకూడదు. అందులోనూ అందగాడు మంచివాడైన అల్లుడు గారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆ పల్లవి పెద్ద తిప్పులాళ్లా ఉంది. దాని దూకుడు వేగం చూస్తుంటే ఏ మగాడైనా తట్టుకోవడం కష్టమే. ష్! చిన్నగా మాట్లాడు, ఆయన వింటే బాగోదు. ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్ళి భోజనం వడ్డిస్తాను. భగవంతుడా, నా కూతురు అల్లుడు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు. పల్లవి నీడ వీళ్ళ కాపురం మీద పడకుండా చూడు స్వామి. మీ కజిన్ సిస్టర్ యాక్సిడెంట్ వెనుక నీది మీ నాన్నది ప్రమేయం ఉందన్నాడు. మీ సిస్టర్ కి మేఘనికి మధ్య ఏదైనా ఇష్యూ ఉందేమో, అందుకే టార్గెట్ చేశారేమో అని డౌట్ పడ్డాడు. నా సంగతి సరే, తరుణ్ మాత్రం నిన్ను మీ ఫాదర్ ని ఈ కేసులో లాక్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. మనకి తెలిసిన రహస్యం మీ ఆయనకి తెలియకూడదంటే నాకేం కావాలో నీకు తెలుసు కదా. సాయం పేరుతో కార్తిక్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నాడు. వాడిని కంట్రోల్ చేయాలంటే ఈ కేసులో తరుణ్ దృష్టి మా మీద పడకుండా మేనేజ్ చేయాలి. అలా చేయగలిగేది హారికొక్కతే. హాయ్ అక్క. హాయ్ హారిక, డాక్టర్ శ్రీవాణికి యాక్సిడెంట్ జరిగిన విషయం నీకు తెలుసా? తెలుసు, తరుణ్ చెప్పాడు. తరుణ్ ఇంకేం చెప్పాడు? శ్రీవాణి గారికి యాక్సిడెంట్ అయింది, కోమాలో ఉన్నారు, కండిషన్ క్రిటికల్ ఉందని చెప్పాడు. అంతకుమించి ఏం చెప్పలేదక్క. సడన్ గా ఆవిడ గురించి ఎందుకు అడుగుతున్నావు? ఇది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా ప్లాన్ చేశారా అని తరుణ్కి డౌట్ ఏమైనా ఉందా? లేదు, కాకపోతే ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన నాకు ఒక విషయం తెలుసు. ఏంటది? శ్రీవాణి గారికి యాక్సిడెంట్ అయితే ఆవిని హాస్పిటల్లో చేర్పించింది ఎవరనుకున్నావు? ఎవరు? ఉషా. ఉషానా? అవునక్క. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత తరుణ్ కి ఫోన్ చేసి ఇద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకైతే తెలీదు. మరి నువ్వు అడగలేదా? అడిగాను, కానీ ఏం చెప్పలేదు. అప్పటి నుండే మా మధ్య డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. హారిక, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పక్క.